ఆమె బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కారు పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. కాకపోతే ఎంత కాదన్నా గులాబీ దళపతి కూతురు. గతంలో బీఆర్ఎస్ లో కలిసి పనిచేసిన పరిచయాలు. దీంతో శుభకార్యానికో ఇంకే అవసరానికో పాత పరిచయంతో అక్కను కలుద్దామనుకున్నా ఎందుకొచ్చిన తలనొప్పని గప్చుప్ అయిపోతున్నారట బీఆర్ఎస్ నేతలు. కవితను కలిసిన వెంటనే వాళ్ళంతా తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని ప్రచారం జరుగుతోందట. ఈ గొడవెందుకని కవిత ఇంటి దరిదాపుల్లోకి కూడా వెళ్లేందుకు జంకుతున్నారట కారు పార్టీ లీడర్లు. కవితను కలవడానికి జంకుతున్న బీఆర్ఎస్ నేతలు. కవితను కలిస్తే చాలు జాగృతిలో చేరిపోతున్నారంటూ ప్రచారం. కవితను కలిస్తే జాగృతిలో చేరుతున్నారన్న ప్రచారంపై బీఆర్ఎస్ నేతల ఆందోళన. కవిత ఇంటి వైపుకు వెళ్లేందుకు కూడా ఇష్టపడని లీడర్లు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది. తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్, తరువాత పరిణామాలతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఇక సొంతంగా రాజకీయం చేయాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనుగుణంగానే ఆమె జాగృతి పేరుతో యాక్టివిటీని స్పీడప్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల నాటికి గ్రౌండ్లోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పలువురు ప్రముఖులను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నారట కవిత. అయితే కవిత ఆహ్వానానికి పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కవితను ఎవరు ఏ పని మీద కలిసినా వాళ్లు తెలంగాణ జాగృతిలో చేరిపోయేందుకే కవితను కలిశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏదైనా కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికైనా లేదా ఏదో అంశం మీద చర్చించడానికైనా సరే కవితను కలిస్తే చాలు వాళ్లు జాగృతిలో చేరిపోతున్నారనో లేదంటే త్వరలో చేరబోతున్నారనో టాక్ బయలుదేరుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పి విష్ణువర్ధన్ రెడ్డి విషయమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కవితను ఆహ్వానించేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. శరన్నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కవిత నివాసానికి అలా వెళ్లాడో లేదో ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని, త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన జాగృతి తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అంటూ ఓ సెక్షన్ వార్తను స్ప్రెడ్ చేసేసింది. తాను కవిత నివాసం నుంచి బయటకు రాగానే ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి నిజంగానే షాక్ తిన్నారట. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తాను బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదని, కేటీఆర్ వెంటే తన ప్రయాణమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డికే కాదు, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ముఖ్యుల విషయంలోనూ ఇలానే జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరు ఏ పని మీద కవితను కలవడానికి వెళ్లినా వెంటనే వాళ్లు తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారనే ప్రచారం జరగడం నేతలకు కోపం తెప్పిస్తోందట. ఈ ప్రచారం చేస్తున్నదెవరు? కవిత టీమే లీకులిచ్చి మరీ వార్తలొచ్చేలా చేస్తోందా, లేదా ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారట లీడర్లు. కవితను అలా కలిశారో లేదో ఇలా మీడియాకు, సోషల్ మీడియాలో న్యూస్ రావడం చూసి షాక్ అవుతున్నారట. దీంతో ఇప్పుడు కవిత ఇంటికి కాదు, ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికే జంకుతున్నారట బీఆర్ఎస్ నేతలు. కవిత అంశం ఎక్కడైనా చర్చకొచ్చినా సైలెంట్ గా ఉండిపోతున్నారే తప్ప ఎందుకొచ్చిన గొడవని ఎవరూ పెద్దగా స్పందించడం లేదట.